హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక మిథున అయితే గుమ్మం దగ్గర ముగ్గు వేస్తూ ఉండగా ఇంతలో సూర్యకాంతం అక్కడికి వచ్చి, ఏంటి ఇక్కడేమన్నా ముగ్గుల పోటీ జరుగుతుందనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ఇంటి ముందు ముగ్గులు వేసి రంగులద్దుతున్నావు అని అంటుంటే, దానికి మిథున, ఏమైందక్కాయ్, ఎందుకు అంత కోప్పడుతున్నావు? నేను గుమ్మం ముందు ముగ్గు మాత్రమే వేశాను అని అంటుంటే, ఇదిగో అమ్మాయి, నువ్వేమీ ఈ ఇంటికి పర్మినెంట్ కోడల్లాగా తెగ రెచ్చిపోతున్నావు. నిన్న రాత్రేమో అత్తయ్య దగ్గరుండి మరి నీకు గోరు ముద్దలు తినిపించడం, ఇప్పుడేమో ఏకంగా ఈ ఇల్లు నా అత్తగారిదే అన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతున్నావు. చూడు, నువ్వు రేపో మాపో ఇక్కడి నుంచి వెళ్ళిపోవలసిన దానివి, ఇక్కడ పర్మినెంట్గా ఉండిపోయేదానివి కాదు, అర్థమవుతుంది కదా అని అంటూ ఉంటే, దానికి వెంటనే పక్క నుంచి ప్రమోదిని, సూర్యకాంతం, ఏంటిది, ఎందుకు అంతలా ఆవేశపడుతున్నావు? అయినా నీకు తన ముగ్గులేస్తే వచ్చిన నష్టం ఏంటి అని చెప్పి ప్రమోదిని అయితే ఇక సూర్యకాంతంతో అంటుంటే, పక్క నుంచి శారద అయితే, ఏయ్ కాంతం, ఎందుకట్లా గొంతు చించుకొని అరుస్తున్నావు అని అంటుంటే, లేదత్తయ్య, ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే తరువాత మన నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. ఇదిగో అమ్మాయి, నువ్వేమీ ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోవడానికి రాలేదు. నిన్ను దేవ ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి పంపించేద్దామా అని అనుకుంటున్నాడు అని అంటుంటే, ఒక్కసారిగా మిథునకి కోపం వస్తుంది. ఏంటి, నన్ను ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నారా? నన్ను ఇంటి నుంచి పంపించేంత ధైర్యం ఎవరికుంది అని అంటూ ఉంటే, సడన్గా దేవ వచ్చి, ఏంటి, నిన్ను ఇంటి నుంచి పంపించేయడానికి ధైర్యమే కావాలా? నేనుంటే సరిపోదా? రావే రా, నిన్ను రోజు రోజుకి నువ్వింట్లో చేస్తున్న పనులకి నాకు నీ వల్ల తలనొప్పి ఎక్కువైపోయింది. నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి దేవ అయితే మిథున చేతిని పట్టుకుని బలవంతంగా ఇక బరబర బయటికి తీసుకెళ్తూ ఉండగా, కరెక్ట్గా ఎదురొచ్చిన సత్యమూర్తి, రేయ్ ఏం చేస్తున్నావు అని అంటుంటే, నానా మీరాగండి, మీకేం తెలీదు అని చెప్పి ఇక దేవ అయితే మిథునని తీసుకుని వెళ్తుంటే, చూస్తున్న శారద ఉన్నట్టుండి గతంలో అమ్మవారి గుడి దగ్గర ఒక పెద్దవిడ చెప్పిన మాటలు గుర్తుకొచ్చేసుకుని, మిథున ఇంటి నుంచి వెళ్ళిపోతే తరువాత నా కుటుంబం కష్టాల పాలవుతుంది, అలాగే నా కొడుకులో ఎట్లాంటి మార్పు రాదు, తనని వెళ్లకుండా ఆపాలి అని చెప్పి శారద పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవ చంప చల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు. అమ్మా అని అంటూ ఉంటే, దానికి శారద, వదులు వదుల అమ్మాయిని అని అంటుంటే, అమ్మా నీకు తెలీదు, ఈ అమ్మాయి మాటలతో ఇలాగే ఒక్కొక్కరిని మార్చేయాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నువ్వు ఈ అమ్మాయి విషయంలో చాలానే మారిపోయావు. ఇక ప్రమోదిని వదిన చెప్పనవసరం లేదు. అందుకే ఈ అమ్మాయిని ఈ ఇంట్లో ఉంచకూడదు. అయినా ఏంటమ్మా నువ్వు, తిననేదో నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినట్టు తనకి గోరు ముద్దులు తినిపించావు, నేను చూడలేదనుకుంటున్నావా అని చెప్పి ఇక దేవ మాట్లాడుతూ ఉంటే, దానికి శారద అయితే, రేయ్ నువ్వు ముందు ఆ అమ్మాయి చేతిని వదులుతావా లేదా అని చెప్పి మళ్ళీ చెయ్యెత్తబోతుంటే, అమ్మా ఆగు, ఏంటమ్మా ఈ అమ్మాయి కోసం నన్ను కొడతావా అని అంటుంటే, కొట్టడం కాదు చంపేస్తాను, ముందు తన చెయ్యి వదులు, తను ఈ ఇంటి చిన్న కోడలు, అర్థమవుతుందా అని అంటుంటే, ఇక దేవ అయితే అయిపోయింది, అంతా అయిపోయింది, ఏం చేసావే, ఏం మాయ చేసావు, మా అమ్మని కూడా మార్చేసావు అని చెప్పి ఇక మిథునని నిలదీస్తుంటాడు. మిథున, అత్తయ్య అన్న దానిలో తప్పేముంది, మీరు ఆ పరమేశ్వరుల సన్నిధిలో నా మెడలో 3 ముళ్ళు వేశారు, మరి మీరు నాకు భర్త కాకుండా ఎలా పోతారా అని అంటుంటే, ఆ మాట విన్న సూర్యకాంతం, చూసావా దేవా, ఇది ఎంతకి తెగించిందో, ఈ అమ్మాయి ఈ ఇంట్లో ఉంటే రాను రాను అందరితోనూ తిను నీ భార్య అనిపించేస్తుంది అని చెప్పడంతో, ఇంతలో సత్యమూర్తయితే, ఏంటి ఆరుబయట ఈ గొడవ, చూడు, ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను, కానీ నా మాట వినిపించుకోకుండా ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టావు. ఇప్పుడు ఆ అమ్మాయి
నువ్వే నా భర్తని మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంది. మేము అమ్మాయికి అన్ని విధాలుగా నచ్చ చెప్పి చూసాం, కానీ తను మా మాట వినటం లేదు. ఏం చేస్తావో తెలీదు. ఆ అమ్మాయి వాళ్ళింటికి వెళ్ళిపోవాలి అని అంటున్న మాటలు విని ఇక దేవ, నాన్న మీరేమో ఇలా మాట్లాడతారు, ఆ అమ్మేమో అలా మాట్లాడుతుంది, మధ్యలో నేను ఎంతలా నలిగిపోతున్నానో మీకు అర్థం కావట్లేదు. ఏయ్ రాక్షసి, ఏం చేసావే మా అమ్మని? మా అమ్మ నిన్ను కోడలంటుంది, కొడుకని చూడకుండా నన్ను కొడుతుంది అని అంటుంటే దానికి మిథున, అత్తయ్య గారికి కోడలిగా నేను నచ్చాను కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తుంది. ఆయన నా మెడలో తాళి కట్టినప్పుడు ఆలోచించుండాల్సింది అని అంటుంటే, ఏయ్ ఈ తాళి వల్లే కదా నువ్వు ఇంత గొడవ చేస్తున్నావు. ఈ తాళే కనుక నీ మెడలో లేకపోతే నువ్విక మా ఇంట్లో ఉండడానికి ఎట్లాంటి హక్కు ఉండదు. ముందు నీ కట్టిన తాళిని నేనే తీసేస్తాను అని చెప్పి దేవ అయితే ఇక మిథున మెడలో ఉన్న తాళిని పట్టుకుంటే ఒక్కసారిగా సత్యమూర్తి చాలా ఆవేశంగా దేవ చెంప చెల్లు మనిపిస్తాడు. దేవ అయితే, నాన్న ఏం చేస్తున్నారు అని అంటుంటే, నువ్వేం చేస్తున్నావురా? నీ మతేమన్నా పోయిందా? నీకు బుద్ధుందా అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నారు నాన్న? ఆ అమ్మేమో తనని కోడలు అంటుంది, మీరేమో నేను కట్టిన తాళిని తన మెడలో నుంచి తెయ్యనివ్వట్లేదు అని అంటుంటే, చూడు, నువ్వు ఆ అమ్మాయి మెడలో బలవంతంగా తాళి కట్టిన మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ఆడపిల్ల మెడలో పసుపు తాడి కడితే అది తాళే అవుతుంది. దాన్ని ఇట్లా అవహేళన చేస్తున్నట్టు నలుగురిలో ఆ కట్టిన తాళిని తీస్తుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి ఇక సత్యమూర్తి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మిథున అయితే, చూసావుగా, నేనంటే ఇష్టం లేని వాళ్ళు నన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. అలాగే నన్ను అసలు కోడలిగానే అంగీకరించని అత్తయ్య గారు నన్ను కోడలిగా కూతురిగా దగ్గరికి తీసుకున్నారు. ఇక నీ మనసులో స్థానం సంపాదించడానికి నాకెంతో సమయం పట్టదు, అర్థమవుతుందిగా అని చెప్పి అక్కడి నుంచి దేవా వైపు నవ్వుకుంటూ మిథున లోపలికి వెళ్తుంటే ఇంతలో సూర్యకాంతమైతే దేవ దగ్గరకు వచ్చి, ఇదిగో అబ్బాయి, చూడు, నువ్వు ఆ మిథున మెడలో ఏ గడియల్లో తాళి కట్టావో కానీ అది కేబుల్ వైర్ లాగా చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది. దాన్ని తీయలేవు, విప్పలేవు. తను ఇక ఇక్కడే ఉంటుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు నువ్వు తనని భార్యగా అంగీకరించి తీరాల్సిందే అని అంటుంటే, అమ్మా సూర్యకాంతం, వదినమ్మ, నువ్వు ఇంతకు మించి ఎక్కువ మాట్లాడావంటే ఇప్పటికే నేను చాలా కోపంగా ఉన్నాను, తరువాత నేను అని అంటుంటే, ఇదిగో అబ్బాయి, నేనేమి ఆ అమ్మాయిని వెనకేసుకురావట్లేదు. ఇకపై జరిగేది అదే అని నీకు అర్థమయ్యేలా చెప్తున్నాను అంటుంటే, మీ హితబోతలకి ఒక నమస్కారం. ముందు ఇనుప పెట్టెల్లో దాచుకున్న ఆ డబ్బుని, బంగారాన్ని ఎవరైనా దోచుకుపోతారేమో, వెళ్ళి దాని గురించి ఆలోచించండి అని చెప్పి ఇక దేవ అయితే సూర్యకాంతం మీద చిరాకు పడతాడు. సూర్యకాంతం, అమ్మోయ్ అమ్మోయ్, నేను ఇనపెట్లో దాచిన డబ్బుల గురించి ఈ దేవ నిజంగా అంటున్నాడో లేకపోతే కామెడీ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. సీరియస్గా మాట్లాడుకునేటప్పుడు జోకులు ఎందుకులే, నేను లోపలికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను కదా అని చెప్పి అక్కడి నుంచి ఇక సూర్యకాంతం లోపలికైతే వెళ్ళిపోతుంది. ప్రమోదిని, చూడు దేవా, నువ్వు మిథున గురించి ఒక్కసారి ఆలోచించు. తను నీ భార్యగా అన్ని విధాలుగా నీ పక్కనే నీ సపోర్ట్గా నిలబడుతుంది అని అంటుంటే ఒక్కసారిగా దేవ ప్రమోదిని వైపు కళ్ళెరగించి చూస్తాడు. ఇక ప్రమోదిని, వద్దులే దేవా, నీకిష్టం లేకపోతే నీకు నచ్చినట్టుగానే ఉండు, ఎందుకు అంత కోపం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక సత్యమూర్తి అయితే శారదని మంచినీళ్ళు తెమ్మని అడగడంతో శారద గ్లాస్తో వాటర్ తీసుకెళ్ళి సత్యమూర్తికి ఇస్తుంది. సత్యమూర్తి, శారద,
నువ్వు ఈరోజు చేసింది చాలా పెద్ద తప్పు అని అంటుంటే ఇక శారద, చూడండి, నాకు తెలిసి నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, నేను తీసుకున్న నిర్ణయం నాకు కరెక్ట్ అనిపిస్తుంది అని అంటుంటే, అది ఎలా కరెక్ట్ అంటావు శారద? అసలు వాడు ఎట్లాంటి వాడో నీకు తెలీదా? అట్లాంటి దుర్మార్గుడికి అంత చదువుకున్న అమ్మాయి, పైగా అంత గొప్పింటి అమ్మాయి భారీగా వస్తుందని ఎట్లా ఆశపడుతున్నావు? చూడు, నీ ఆశలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పడంతో ఆ మాట విన్న శారద, చూడండి, మిథున దేవాకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా దేవాలో మార్పు తీసుకొస్తుందని నాకు ఆ అమ్మాయి మీద నమ్మకం ఉంది. ఒకవేళ నిజంగానే మిథున మన దేవాని మునుపటి దేవాలాగా మారిస్తే అందరికంటే ఎక్కువగా సంతోషించేది మీరే, అది మర్చిపోకండి అని చెప్పడంతో ఆ మాట విన్న సత్యమూర్తి, చూడు, వాళ్ళలో మార్పు అనేది ఎన్నటికీ జరగదు. నా ప్రాణం పోయినా వాడు మాత్రం మారడని నాకు బాగా తెలుసు. నువ్వు ఆ అమ్మాయికి లేనిపోని ఆశలు కలిగించి తనని ఇబ్బంది పెట్టకు. ఏదో ఒకలాగా తనని నచ్చ చెప్పి జడ్జి గారింటికి పంపిస్తే బాగుంటుంది అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిథున అయితే శారద దగ్గరకు వచ్చి అత్తయ్య అని పిలవడంతో ఇక శారద కలనీళ్ళు తుడుచుకొని, చూడమ్మా, ఆయన అలానే ఆలోచిస్తారు. ఎంతైనా పెద్దవాళ్ళు, పైగా టీచర్, 4 రకాలుగా ఆలోచిస్తారు కదా. నాకు తెలుసు నువ్వు నా కొడుకుని మారుస్తావని, మళ్ళీ వాడిలో మార్పుని తీసుకొస్తావని, ఈ ఇంట్లో సంతోషాన్ని నింపుతావని నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి ఇక శారద అయితే మిథునని దగ్గరికి తీసుకుని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. మిథున కూడా, అత్తయ్య, నేను చెప్పాను కదా, ఆయన బాధ్యత నాది. ఇక ఆయనలో మార్పుని ఎలా తీసుకురావాలో ఆలోచిస్తాను అని చెప్పి ఇక మిథున అక్కడి నుంచి బయటికి వెళ్తుంది. ఇంతలో దేవాకి ఎదురుకుండా కొంతమంది వచ్చి దేవాతో మాట్లాడుతుంటారు. వాళ్ళ సమస్యని చెబుతూ ఉంటారు. ఇక దేవ అయితే, ఏంటి, నీ ఫెన్షన్ ఆపేశారా అని చెప్తుంటే, అవును బాబు, 4 నెలల నుంచి నాకు ఫెన్షనే ఇవ్వట్లేదు. పైగా ఫెన్షన్ ఇవ్వకుండా నాతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు అని అంటుంటే, అసలు నువ్వెక్కడ పనిచేస్తున్నావు అని అడగడంతో దానికి అతనైతే తను పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్తాడు. ఒక్కసారిగా ఆ కంపెనీ పేరు విన్న దేవా, అది అది అని అంటుంటే పక్కన తన ఫ్రెండ్, అవును అవును దేవా, అది వదినోళ్ళ అన్నయ్యది అని చెప్పడంతో, రేయ్, ఎవర్రా నీకు వదినా అని అంటుంటే, చూడు దేవా, నువ్వు ఇలా నా మీద కోపాన్ని చూపిస్తే నేను నీకు ఏం చెప్పను అని ఇక అతనైతే మాట్లాడుతుంటాడు. చూడు దేవా, వదిన వాళ్ళ అన్నయ్య కంపెనీ అది, అందులో ఎండి వదిన వాళ్ళ అన్నయ్య రాహులే, కానీ వీళ్ళకి ఫెన్షన్స్ ఇచ్చేది అందులో ఉన్న మేనేజర్. అతను ఈ విషయాన్ని నాకు తెలిసి ఎండి దాకా వెళ్ళనివ్వట్లేదేమో అనిపిస్తుంది. వాళ్ళే మధ్యలో ఉండి వీళ్ళకి రావాల్సిన ఫెన్షన్స్ని తినేస్తున్నారేమో అనిపిస్తుంది అని అంటుంటే, ఇక దేవ వాడి దగ్గర నుంచి ఫెన్షన్ డబ్బుల్ని ఎట్లా రప్పిస్తానో చూడండి అని చెప్పి ఇక దేవ అయితే బయలుదేరుతుంటాడు. ఇదంతా చూసిన మిథున, ఈయనలో మంచితనం ఉంది, ఎదుటి వాళ్ళు బాధపడితే చూడలేరు, కష్టం అనుకుని ఆయన ముందుకొస్తే అది ఎంత పెద్దదైనా సరే దాన్ని ఎదిరించి ఆ కష్టం నుంచి వాళ్ళని గట్టెక్కిస్తారు. అసలు ఈయన రౌడీగా మారడానికి కారణమేంటి? పురుషోత్తం దగ్గర ఈయన ఎందుకు రౌడీగా పనిచేస్తున్నారు? అసలు ఈయన గతమేంటి అని చెప్పి ఇక మిథున అయితే పురుషోత్తంనే అడగాలని నిర్ణయించుకుంటుంది. కానీ పురుషోత్తంకి ఎట్లా కలవాలి, పురుషోత్తంతో ఎట్లా మాట్లాడాలి అని చెప్పి మిథున ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో దేవాతో పాటు తిరిగే ఒక పొట్టివాడు మిథున దగ్గరకు వచ్చి, అమ్మా, కాస్త మంచినీళ్ళు ఇవ్వా అని అడగడంతో ఇక అతన్ని చూసిన
మిథున బాబాయ్ అని పిలుస్తుంది. ఒక్కసారిగా అతను ఏంటమ్మా నన్ను నన్ను బాబాయ్ అని పిలుస్తున్నావా అని అనడంతో అవును అవును బాబాయ్, మీరు దేవాతో తిరుగుతారు, ఇంత పెద్దవాళ్ళైనా దేవాని బాగా చూసుకుంటారు అని చెప్పి ఇక మిథున అయితే ఆయనకి మంచినీళ్ళిచ్చి మిథున తన మాటలతో ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఇక ఆయనైతే ఎమోషనల్ అయ్యి మిథునతో ఇంత మంచి అమ్మాయిని వాడు ఎంతలా బాధ పెడుతున్నాడు, రానివ్వు వాడి పని చెప్తాను అని చెప్పి ఇక అతనైతే దేవా గురించి మాట్లాడుతుంటే వద్దు బాబాయ్, మీరు ఆయన్ని ఏమీ అనకండి, నన్నొక్కసారి దేవా పనిచేసే పురుషోత్తం గారి దగ్గరికి తీసుకెళ్తావా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా, పురుషోత్తం అనుకున్నంత మంచివాడేమీ కాదు, వాడు దేవాని తప్ప వాడి దగ్గర పనిచేసే ఎవ్వరినీ కూడా మనుషుల్లా కూడా చూడ్డు, ఒక దేవానే తమ్ముడిలాగా భావిస్తాడు, అసలు అతను దేవా మీద అంత ప్రేమని ఎందుకు చూపిస్తున్నాడో తెలీదు గాని దేవా అతని కోసం ప్రాణమైన ఇచ్చేస్తాడు అని చెప్పి ఇక అతనైతే మిథునతో చెప్తాడు. మిథున అయితే అతన్ని కలవడం కుదరదా బాబాయ్ అని చెప్పడంతో నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి కాదనలేను, కానీ పురుషోత్తమన్నా అని అంటుంటే చూడు బాబాయ్, ఒక్కసారి ఆ పురుషోత్తం గారితో నన్ను మాట్లాడనివ్వు, తరువాత ఆయనతో ఎలా మాట్లాడాలో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక మిథున అయితే ఆ పొట్టివాడిని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక ఆ పొట్టివాడు మిథునని పురుషోత్తం దగ్గరికి తీసుకెళ్తాడు. పురుషోత్తం అన్నా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పడంతో ఇక పురుషోత్తం ఏంట్రా, ఎప్పుడు దేవా వెనక తోకలా తిరిగే నువ్వు ఇప్పుడు ఒంటరిగా వచ్చి నాతో మాట్లాడాలి అంటున్నావు, నాతో మాట్లాడే దమ్ము ధైర్యం నీకుందా అని అంటుంటే అన్నా నీతో కాస్త మాట్లాడాలి అంటే నేను కాదు, మన దేవా ఉన్నాడు కదా, తన భార్య నీతో మాట్లాడాలి అంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా పురుషోత్తం షాక్ అయిపోయి ఏంటి ఆ జడ్జి గారు అమ్మాయి నాతో మాట్లాడాలంటుందా అని అంటుంటే అవునన్నా తను నీతో మాట్లాడాలి అంటుంది అని చెప్పడంతో సరే వెళ్ళి ఆ అమ్మాయిని పిలువు అని చెప్పడంతో ఇక మిథున అయితే పురుషోత్తం దగ్గరికి వెళ్తుంది. పురుషోత్తం మిథున్ని చూసి నమస్తే అమ్మా, నువ్వేనా మా దేవా పెళ్లి చేసుకున్న అమ్మాయివి అని అంటుంటే దానికి ఇక ఆ అమ్మాయి మిథున అయితే అవునండి అని చెప్పి ఇక మిథున అయితే ఆయనకి నమస్కారం పెడుతుంది. అలాగే జడ్జి గారి అమ్మాయి అంటుంటే చూడండి, నాకిప్పుడు పెళ్ళయింది, నేను జడ్జి గారి కూతుర్ని కాదు, దేవాకి భార్యని మాత్రమే అని చెప్పి మిథున అయితే ఇక ఆ విషయాన్ని నొక్కి పెట్టి చెప్తుంది. పురుషోత్తంతో మిథున మాట్లాడుతూ మీతో ఒక విషయంని మాట్లాడాలి అనుకుంటున్నాను, దాన్ని ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు అని చెప్పి మిథున అంటూ ఉంటే పురుషోత్తం ఏంటి ఎన్నడూ లేంది ఈ అమ్మాయి నాతో మాట్లాడాలి అంటుంది, కొంపతీసి ఆ జడ్జి గారు ఏదన్నా ఈ అమ్మాయితో రాయబారాన్ని పంపించారంటారా లేక అని చెప్పి ఇక పురుషోత్తం ఆలోచిస్తుంటే చూడండి, నేను మిమ్మల్ని మా నాన్నగారు బెదిరింపులకి పంపిస్తే బెదరకొట్టడానికి రాలేదు, నేను మీతో దేవా గురించి మాట్లాడాలని వచ్చాను అని అనడంతో దానికి పురుషోత్తం చెప్పమ్మా, నీకు దేవా గురించి ఏం తెలియాలి అని అంటుంటే అసలు దేవా మీ దగ్గర ఒక రౌడీగా ఎందుకు పనిచేస్తున్నాడు, అసలు దేవాకి మీకు ఉన్న సంబంధం ఏమిటి, మీరు కూడా దేవాని తప్ప ఎవ్వరినీ కూడా కనీసం మీ ఇంటి ఛాయలకు కూడా రానివ్వరు, దేవాని మీరు సొంత తమ్ముళ్ళా చూస్తారని విన్నాను, ఎందుకు ఇదంతా, అంత బాగా చదువుకునే వ్యక్తి చదువులన్నింటినీ వదిలేసి మీ దగ్గర రౌడీగా పనిచేయాల్సిన అవసరం ఆయనకి ఏముంది అని చెప్పి ఇక మిథున అయితే పురుషోత్తాన్ని నిలదీస్తుంది. పురుషోత్తం దేవా గురించి చెప్పిన నిజాలు విని ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. అసలు పురుషోత్తం దేవా గురించి ఏం చెప్పాడు, మిథున ఎందుకు అంతలా షాక్ అవుతుంది, అసలు దేవా గతంలో ఏం జరిగింది, రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్‌లో ఏం